ప్రసంగించేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియత నాయకులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వేదికపై ఆసీనులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు అందరికీ నమస్కారం. ఇవాళ మహానేత, ఉక్కు మహిళగా పేరొందినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఓరుగల్లు, పోరాటాలకు గడ్డినట్టు ఓరుగల్లులో మహిళా సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి అర్ధభాగం అవకాశాలు ఏంటో చూపించినట్టు ఘనత మన మధ్య ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదనే మాట ఇస్తున్నగా మనవి చేస్తూ ఉన్నాను. ఇందిరాగాంధీ గారు బాలికగా ఉన్నప్పుడే స్వాతంత్ర్యంలో పాల్గొనడమే కాకుండా తన తండ్రి గారు అన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి యొక్క అన్ని రాజకీయ లక్షణాలు అనుసరించుకొని ఒక గొప్ప నాయకురాలుగా ఎదిగినటువంటి మహానేత. ఇవాళ మీ గుండెల్లో, మా గుండెల్లో చిరస్థాయిగా ఈ భారతదేశం ఉన్న రోజులు మన గుండెల్లో ఉండేటువంటి మహానేత దేశంలోనే కాదు విదేశంలో కూడా. ఇవాళ బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణకం ఇందిరాగాంధీ యొక్క పటిమ నాయకత్వం. ఒక్క మహిళనే కాదు, ఈ దేశంలో ఆనాడు భూ సంస్కరణ తీసుకొచ్చి జాతీయ ఆభరణాలను రద్దు చేసి, సంస్థానాలు రద్దు చేసి ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలకి తీసుకున్నటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇవాళ వారి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ మహిళలు, 2 మంత్రులు, అధికారులందరూ కూడా మహిళలే ఉన్నటువంటి ఈ వరంగల్లో మహిళా సదస్సు పెట్టడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున